ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ఈరోజు మనము ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ప్రభు నామాన్ని కొనియాడుతున్నాను. కూర్చోవాలమ్మా, కూర్చో. ఫ్యాన్ కావాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమోలరా, దేవుడి వాక్యానికి మనం వెళ్దాము. గత దినాల్లో దేవుడు మనతో మాట్లాడినట్లుగా మన మనసు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, తర్వాత రెండోది మన హృదయం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని మాట్లాడుకొని వచ్చారు. అయితే ఈరోజు ఒక అద్భుతమైన మాట దేవుడు మనతో మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నారు. ఇది గత కొన్ని దినాల నుంచి నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. అందరం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం మనం తీద్దామండి ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాము. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవ్వడును నీ కిరీటము అపహరించుకుంటూ ఉన్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి, ప్రభువా నాతో మీరు మాట్లాడు, నన్ను దర్శించు ప్రభువా అని ఒక్కసారి అడుగుదాం. ఈ లేఖనం ద్వారా మన అందరితో మాట్లాడడానికి ప్రభువు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నన్ను దాటిపోకు ప్రభువా, ఈరోజు నాతో మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి అని అడుగుదాం. ఒక్క నిమిషం అడుగుదామా ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ఎవరికి లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం అడుగుదాము. దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రివి నీవే, దేవుడివి నీవే, రక్షకుడు నీవే. ఇది నన్ను మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. అమ్మ, మీరు కుర్చీలో కూర్చోవాలంటే వెనక కూర్చోండి. అమ్మగారు, జ్యోతి వాళ్ళ అత్తగారు. అయితే ఇక్కడ అద్భుతమైన మాట మనం చదువుకున్నాము. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటాన్ని అపహరించకుండా ఉన్నట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకోను. హల్లెలూయా. మనకు కలిగినది గట్టిగా పట్టుకోవాలి. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ప్రభు ఎలా రాబోతున్నాడండి? అది చాలాసార్లు చాలా చిన్నప్పటి నుంచే విన్నాం కదా. ఆ వాయిస్ చాలా చిన్నప్పటి నుంచి విన్నాం. ఆయన ఎప్పటి నుంచో త్వరగా రాబోతున్నాడని వింటా ఉన్నాం, కానీ ఇంకా రావట్లేదేంటి అని మనకి డౌట్ రావచ్చు. ప్రియమోళ్ళరా, ప్రభు చెప్పిన మాట ఏ మాట కూడా నిరర్థకము కాదు. ప్రతిదానికి ఒక సమయము కలదని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. ఆ సమయం వచ్చింది అనుకోండి, ఎవరు కూడా ఆపలేరు. ఆ సమయం వచ్చింది అనుకోండి, ప్రభు సమయం వచ్చింది అనుకోండి, ఎవరు కూడా ఆపలేరు. ప్రభు చెప్పినట్లుగానే భయంకరమైన సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఆయన త్వరగా రావడానికి సూచనలు కనపడుతున్నాయి. రాజ్యం మీద రాజ్యం లేస్తుంది, దేశాల మీద దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు అన్నాడు, నేను వచ్చినప్పుడు యుద్ధ సమస్యల గురించి వింటారు, భూకంపాల గురించి వింటారు, కరువుల గురించి వింటారు అని ప్రభు చెప్పారు. ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఎన్నో వింటా ఉన్నాం కదా. కరువులు వింటూ ఉన్నాము. నిన్న ఎక్కడో నేను చూశాను ప్రేమ వాళ్ళ వాట్సాప్ ఫేస్బుక్లో అనుకుంటాను, ఒక దేశములు అంట ఆహారం లేక మట్టిలో నూనె పోసుకొని నీళ్లు పోసుకొని పిసుక్కొని ఎండబెట్టుకొని అయ్యే రొట్టెలే తింటున్నారంట. ఏమి తింటున్నారంట? డబ్బు ఉంది, తిండి లేదు. వాళ్ళ దగ్గర ఏముంది? డబ్బు ఉంది కానీ తిండి లేదు. ఏం చేస్తున్నారంటే మట్టిలో నూనె పోసుకొని నీళ్లు పోసి పిసికేసి రొట్టెలోకి ఎండబెట్టుకొని ఆ రొట్టెలు తింటున్నారు.
ఎంత భయంకరమ కరువు చూడండి. అంటే మన 5 ఏళ్ళు చక్కగా వెళ్తున్నాయి కానీ కొన్ని దేశాల పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. ప్రభునందు ప్రియములు మట్టి మనం ఎవరైనా తింటే ఊరుకుంటామా? చెప్పండి. మన దగ్గర ఎవరైనా తిన్నారనుకోండి, మనం ఏమంటాం విటమిన్స్ తక్కువ ఉన్నది అంటాం. వాళ్ళు మట్టే ముద్దలా చేసుకొని రొట్టెలా చేసుకొని ఎండబెట్టుకొని కాల్చుకొని కాదండి మళ్ళా. ఎండబెట్టుకొని రొట్టెలాగా అవి అమ్ముకుంటున్నారు. అమ్ముకొని అయ్యే తింటున్నారు. చాలా విచిత్రం అనిపించింది. అంటే దేవుడి రాకడ చాలా సమీపంగా రాబోతా ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రేమలారా మనకి కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. మనకి కలిగినది గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఒకసారి ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాము. యెషయా గ్రంథము 30 అధ్యాయం 18 చదువుతారు ఒకసారి. యెషయా గ్రంథము 30 అధ్యాయము 18 ఏమన్నదంటే అద్భుతమైన మాట రాశాడండి. యెషయా గ్రంథము కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. చాలండి. ఇక్కడ ఎందుకు ఆయన త్వరగా వస్తున్న మాట ఎందుకు ఆపు చేశాడు? ఎందుకు రావట్లేదంటే మీ యందు దయ చూపాలని, మన యందు దయ చూపాలని ఇంకా ఆలస్యం చేస్తున్నాడు ఆయన. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మనం నరకానికి వెళ్ళిపోకూడదని. ప్రేమోళ్ళరా మనం నరకను తప్పించబడాలని, ఇంకా మనం సరి చేసుకుని ఏమన్నా ఉంటే సరి చేసుకోవాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆలస్యం చేస్తున్నాడే కదా అని మనం ఏం చేయకూడదు? చెప్పండి. ఆలస్యం చేస్తున్నాడే కదా అని మనం ఏం చేయకూడదండి? ఉన్న స్థితిలో ఉండకూడదు. మారతా ఉండాలి. జీవితం మార్చుకోవాలి. బ్రతుకును మార్చుకోవాలి. హృదయాన్ని మార్చుకోవాలి. చూపులు మార్చుకోవాలి. తలంపులు మార్చుకోవాలి. క్యారెక్టర్ మార్చుకోవాలి. ఆయన ఎందుకు ఇంకా దయ చూపిస్తున్నాడంటే ఆయన స్వరత్వం ఇచ్చి ఎందుకు నిన్ను కొనుక్కున్నాడు, ఎందుకు నన్ను కొనుక్కున్నాడంటే ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రేమ వల్లరా ఇంకా మనం ఎవరైనా సరి చేసుకోవాలమ్మో. ఎక్కడైనా ఒకటి సరి చేసుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు వచ్చాడు అనుకోండి, పురుగు సావదు, అగ్ని ఆరదు, నరకం అన్నది ఒకటి ఉన్నది. నరకం అన్నది ఒకటి ఉన్నది. ఆ నరకానికి పాత్రలు కాకూడదని ఇంకా మన కోసము త్వరగా వచ్చుచున్న అతను ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా మనం సరి చేసుకోవాలని. హల్లెలూయా. ఇంకా మనం సరి చేసుకోవాలి. ఇంకా ఏమైనా మనలో ఏ లోపమైనా ఉన్నదేమో, ఇంకా ఇంకా ఏమైనా మనలో ఏమైనా ఒప్పుకోవాల్సింది ఒప్పుకోలేకపోతున్నామో, సరి చేసుకోవాల్సింది సరి చేసుకోలేకపోతున్నామో. అందుకే ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పనమ్మా? ఆలస్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆయన రక్షణ ఎందుకు పొందాలి ఎంతో మంది ఉన్నారంటే వాళ్ళు ఉన్నది కూడా దేవుడి ఆత్మనే. అవునే కదండి? వాళ్ళు ఉన్నది కూడా దేవుడి ఆత్మనే. ప్రేమ వాళ్ళు రక్షణ పొందాలని, వాళ్ళు కూడా మారు మనసు పొందాలని, వాళ్ళు కూడా దేవుని సన్నిధికి రావాలని ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక ఎందుకు రావట్లేదు, ఎందుకు ఎందుకు త్వరగా వస్తున్నాడని చెప్పేసి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మన యందు ఆయన కనికరం ఉంది. మన యందు ఆయన జాలు చూపిస్తున్నాడు. ఇంకా ఎంతకాలం చూపిస్తాడంటే ఇంకా కొద్ది కాలమే. అయ్యో జాలి చూపిస్తున్నాడు కదా, ఇంకా కనికరం చూపిస్తున్నారు కదా అని మన ఇష్టానుసారంగా మనం జీవించామనుకోండి ప్రేమ వల్లరా ఆయన ఆయన రాశాడు, ఒక మాట రాశాడు. ఎబ్రీ పత్రిక 10 అధ్యాయం 37 చదువుతారా? ఎబ్రీ పత్రిక 10 అధ్యాయం 37 రాస్తున్న మాట ఏమని రాశాడంటే ప్రేమ వల్లరా చదవండి. 10 అధ్యాయం 37. ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. హల్లెలూయా. ఇక కాలము, ఏ కాలము చెప్పండి? వచ్చే కాలము. ఇక కాలము కొంచెంగా ఉన్నది కాబట్టి, ఇక కాలము కొంచెంగా ఉన్నది కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక. అమ్మా ఇంతవరకు ఎందుకు ఆలస్యం చేశాడంటే మనం ఇంకా మారాలని ఆలస్యం చేస్తున్నాడు. ఇంక వచ్చుచున్నవాడు ఇంకా ఆలస్యం చేయడంట. వింటున్నారా అమ్మ? వింటున్నారా అయ్యా? వింటున్నారా? వచ్చుచున్నవాడు ఇంకా ఆలస్యం చేయడు.
ఆలస్యం లేదు, త్వరగా రాబోతూ ఉన్నాడు, త్వరగా రాబోతూ ఉన్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా త్వరగా. ఎంత త్వరగా రాబోతున్నారో. త్వరగా అన్న మాటకి ఏమంటాం మనం? తొందరగా అంటాం కదా. త్వరగా అన్నమాట త్వరగా రాబోతున్నాడు అంటే తొందరగా వచ్చేస్తున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. కలిగిన దానిని చెప్పండి. కలిగిన దానిని, మనకు కలిగింది ఏంటి? బంగారము, వజ్రాలు, ఎండ. కొన్ని దినాలు రాబోతున్నాయి. కొన్ని దినాల్లో బంగారం ఈదులు ఇసిరేస్తారంట. వాక్యం చెప్తా ఉన్నది. బంగారాన్ని ఎండిని ఎక్కడ ఇసిరేస్తారంట? ఈదుల్లో ఇసిరేస్తారంట. మాకు ఎందుకు? తిన్నాకే తిండి లేని దానికి ఈ బంగారం ఎందుకు? బంగారం తినగలుగుతారా? బంగారం తిన్నారంటే ఏమైపోతారు? చచ్చిపోతారు. వెండి తిన్నారంటే ఏమైపోతారు? బతుకుతారా? ఏదో కొద్దిగా తినొచ్చు కానీ ఆకలి తిన్నంత తిన్నారనుకోండి, కడుపు ఉంటుందా? కడుపు ఉంటుందా? ఉండదు. అవన్నీ వీధుల్లో పడేస్తారంట. ఏంటండి? బంగారాన్ని వీధుల్లో పడేస్తారంట, ఎండిని వీధుల్లో పడేస్తారంట. ఇప్పుడు మేము తినబెళ్ళారా? ఏది అక్కర్లేని ఎండి బంగారాలు అవన్నీ బయట పాడేస్తారు. మాకెందుకు ఇవన్నీ? మగ దేవా నువ్వే కావాలయ్యా, ఓ రక్షక నీవే కావాలంటే అప్పుడు కనికరించేవాడు ఉండడు, అప్పుడు జాలు చూపించేవాడు ఉండడు. ఆయన దేవా యేసయ్యా నువ్వే నిజమైన దేవుడు అయ్యా, నేను నీ రాజ్యం నన్ను చేర్చుకంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అయ్యా. సమయం అయిపోయింది, సమయం అయిపోయింది. ఎంతవరకు ఎదురు చూశాడంటే తరతరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. తరతరాల నుంచి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. రక్షణ బంధుని ఆలస్యం చేస్తుంటే వాళ్ళు ఆ రక్షణని ఏం చేశారంటే నిర్లక్ష్యం పెడతా ఉన్నారు. ప్రేమ వాళ్ళ రక్షణని నిర్లక్ష్యం పెట్టారు. కాబట్టి అయ్యా మేము వచ్చామంటే మీరెవరో నాకు తెలియదు అయ్యా, మేము నిన్ను ప్రేమించు వాళ్ళమే, నిన్ను ప్రేమించు వాళ్ళమే, నువ్వెవరో నాకు తెలియదు అయ్యా. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కాబట్టి ప్రియమోలరా, ఆ దినాలు ఎలా ఉంటాయో, ఆయన రాకడ దినాలు ఎలా ఉంటాయో మనందరూ తెలుసండి. మీరు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మీరు చదువుకున్నట్లయితే అక్కడ అద్భుతమైన మాట ఉన్నది. అంచె దినాల్లో అని రాయబడ్డదండి. ఒకసారి నన్ను కలిగినది ఏది కలిగి ఉన్నది అది గట్టిగా పట్టుకోవాలంటే దేవుడి చిత్తం అయితే వచ్చి వారి నుంచి నేను మాట్లాడతాను. ప్రభునందు ప్రేమలరా, అంచె ఈ దినాల్లో, ప్రభు వచ్చే దినాల్లో మనుషులు ఎలాగుంటారో ఒక్క మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాము. మనుషులు ఎలాగున్నారో నిజంగా ఉన్నారో లేదో మీరే చెప్తారు. చదవని 3వ అధ్యాయం 1వ వచనం. అంచె దినములలో అపాయకాలం, చదవండి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు ఏ ప్రియులంట? తిండి ప్రియులా? చెప్పాలి, అందరు చెప్పాలా? ఏ ప్రియులండి? ఉన్నారా లేదు చెప్పండి. ఇప్పుడు ఈ దినాల్లో ఎవరి స్వార్థం వాళ్ళే. పక్కోళ్ళు ఏమవుతుందో నాకు తెలుస్తుంది. పక్కోళ్ళు ఇంతమంది గొడవ పెట్టుకుంటే ఊరంతా ఆ కాలనీ వాళ్ళు అందరూ వచ్చేసేవారు. ఇప్పుడు ఎవరన్నా వస్తున్నారా? ఎవరి స్వార్థం? స్వార్థ ప్రియులు. ఇప్పుడు వచ్చేది, ఈ దినాల్లో వచ్చేది ఏంటంటండి? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు విధేయత చూపించారంట అవిధేయులు, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులను, అనరాగరహితులను, అతిదేశకులను, అపహాసకులను, అతీంద్రులను, క్రూరులను, సజ్జన దేశులను, ద్రోహులను, మూర్ఖులను, గర్వాంధులను, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ఈ దినాల్లో దేవుని కంటే ఏం ప్రేమిస్తారంట? సుఖాన్ని ప్రేమిస్తారు. దేవుని కంటే ఇవన్నీ కూడా ఈ అంచె దినాల్లో మనుషుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనుషుల్లో స్వార్థ ప్రియులు, పెంకములాడేవారు, ధనాపేక్ష గలవారు,
ధనం ఉండొద్దు అంటలేదు, ధనాపేక్ష ఉండకూడదు. ఏముండకూడదు? ధనాపేక్ష ఉండకూడదు, ధనం ఉండాలి. ఈ ధనాపేక్ష చాలా ఘోరమైందంటండి ప్రేమ వల్లరా. ధనము కొంతమంది ఎంత సంపాదించుకున్నా తిన్నకి చేతులు రావంట, తిన్నకి కూడా చేతులు రావంట. తిన్నకి ఏమి రావంటండి? ఏమి రావు చెప్పండి అమ్మా. కొంతమంది ఎంగిలి చేత్తో కూడా కాకిని కొట్టరంట. ఎందుకంటే ఆ ఎంగిలి మెతుకులు వెళ్ళిపోయి కాకిలికి వెళ్ళిపోతాయని. దేంతోనండి? ఎంగిలి చేత్తో కూడా. ఎంత ధనాన్ని ప్రేమించేవారు ప్రేమ వల్ల. ధనాపేక్షలు ఎక్కువైపోతారు ఈ అంచె దినాల్లో. ధనం వద్దని అంటలేదు. ఇప్పుడు ధనం లేకుంటే ఏది మనకు ముందుకు సాగలేము. డబ్బు లేకుంటే ముందుకు సాగలేం. కానీ ధనం ఉండాలి. కానీ ధనాపేక్ష మనలో, క్రైస్తువులో, దేవుని బిడ్డలో ఉండకూడదు. కానీ ఈ అంచె దినాల్లో మనుషులందరి మీద ఈ అపాయకరమైన దినాల్లో ప్రేమ వల్లరా ధనాపేక్షలు ఎక్కువైపోతున్నారు. బెంకమ్మలు ఆడివారు, అసహ్య కార్యాలు చేసేవారు, దోషకులు ఎక్కువైపోతున్నారు. తల్లిదండ్రులకు కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు ఎక్కువైపోతున్నారు. అనారోగ్యం చాలా మంది ప్రేమ వల్లరా ఇక్కడ రాశారు, క్రూరులు అంట. ఎవరంటండి? మనుషులు ఇప్పుడు ఎలా ఉన్నారు? క్రూరులాగా ఉన్నారా లేదా చెప్పండి. ఒక పాపని, ప్రెగ్నెంట్తో ఉన్న పాపని ఏం చేశారు తెలుసు కదా? ఆ టీవీలో నూసే నూసు, యూట్యూబ్లో ఎక్కడ చూసినా నూసే. ఆ పిల్ల పేరు ఏం పేరు ఉన్నది కానీ ఏంటి? వయసుని అంట. దేవుడి స్తోత్రం. ఎవరో చూడండి, ప్రభునందు ఆయన ఎంత మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే, కడుపుతో ఉన్నది కూడా చూడకుండా కత్తితో పొడిచి. ఎటువంటి వాళ్ళండి వాళ్ళు చెప్పండి? ఊరులు. అదొక్కడైనా మనం విన్నామా? బోలని వింటున్నాం. ఈ అంచె దినాల్లో జరిగే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రేమ వల్లరా. అందుకే మనము దేవుడి వాక్యం చెప్తున్నది, దైవ బిడ్డలు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ఈ అంచె దినాలు ఇక జరిగితే ఇంకేం జరిగితే తెలుసా? ఒకసారి చదువుతారు మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనము. నేను ఈరోజు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాను, ఏది కలిగి ఉన్నది నేను చెప్పలేను. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి ఏం చేస్తారు? చంపుతారంట. హల్లెలూయా. జనులు ఏం చేస్తారు? మనల్ని, దైవ బిడ్డలను ఏం చేస్తారు చెప్పండి? చేస్తారా లేదా? చేస్తున్నారు లేదా చెప్పండి అమ్మా. క్రైస్తవ మీద దాడులు చేస్తున్నారు లేదా? ఇప్పుడు జరుగుతున్నాయి లేదండి. పాస్టర్లను చంపుతున్నారు లేదా? రాత్రి అనుకుంటున్న పాస్టర్ గారు చూపించారు. ఎక్కడో ప్రభునందు ప్రేమలు ఎంతమంది? 21 మంది. ఆఫ్రికాలో 21 మందిని యేసుప్రభు నమ్ముకున్నందుకు అక్కడికక్కడే చంపిస్తారు. ఇవన్నీ జరిగితే అంటే అక్కడ రాసే చూడండి 9వ వచనంలో, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారు. శ్రమల పాలు చేసి ఏం చేస్తారు? ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా రాబోతున్నాడని అర్థం అన్నమాట. గుర్తులు. ఇది 24వ అధ్యాయంలో యేసు ప్రభువు నేను వచ్చేటప్పుడు ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు. నువ్వు వచ్చేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి బాబు, మీరు మెలకుగా ఉండండి, మీకు కలిగింది గట్టిగా పట్టుకోండి, మీకు కలిగినది గట్టిగా పట్టుకోండి అని ప్రభువారు మనకి సెలవిచ్చేశారు. ప్రేమ వాళ్ళారా. ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. మనుషులు మిమ్మల్ని హింసిస్తూ ఉంటారు, దేవుని నమ్మునందుకు అవమానపరుస్తూ ఉంటారు. ఏం పరుస్తారండి? అవమానపరుస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రేమ వల్లరా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంతకుముందు పాస్టర్ గారు అంటే, అయ్యో పాస్టర్ గారు అండి, సరేనండి, మీరంటే మాకు గౌరవం అనేవారు. ఇప్పుడు పాస్టర్ గారు గౌరవం పాస్టర్ గారు అనేది అదండి చెప్పనమ్మా. లేదు, మీ గురించి మాకు తెలుసు అంటే రకరకాలమైన వారు లేస్తూ ఉన్నారు. ఎవరు లేస్తున్నారండి? రకరకాలమైన మనుషులు వలన ఇలాగా ఏమవుతున్నారంటే హింసించబడుతూ ఉన్నారు. 24వ అధ్యాయం 24వ వచనం చదవండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త అండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము ఏం చేస్తారంట?
మోసపరుస్తాడంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను ఎక్కువ చెప్పనండి, ఇంకా అవి ముగిచేశాను. కలిగింది ఏంటి అన్నది వచ్చే వారం చెప్తాను. ఏది గట్టిగా పట్టుకోవాలో 7 వారాలు చెప్తాను మెసేజ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అద్భుతమైన రాశాడు. ఎవరు వస్తున్నారు, ఎందుకు జనులు మిమ్మల్ని నిందిస్తారు, ఎందుకు జనులు మిమ్మల్ని అవమానపరుస్తారు, ఎందుకు చంపుతారంటే ఇక్కడ ఎవరు రాబోతున్నారంటే అబద్ధ ప్రవక్తలు రాబోతున్నారు, అబద్ధ బోధకులు రాబోతున్నారు. కాబట్టి సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారు కూడా మోసపోతారు. ఎవరు మోసపోతారంటే అండి, ఏర్పరచబడ్డ వారు కూడా మోసపరచబడతారండి. ఏర్పరచబడ్డ వారు కూడా, దేవుడు జగత్ పునాది వేయకముందే క్రీస్తు ప్రేమలో మనల్ని ఎన్నుకున్నాడు, మనం ఏర్పాటు చేసుకున్నాడు. చీకటిలోంచి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, లోకములో నుంచి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతో మంది ఉండగా నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే తల్లి గర్భములో పిండమై ఉండగానే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఇక్కడ కూర్చున్నావు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. కానీ ఈ దినాల్లో ఏర్పరచబడే వాళ్ళు సైతం కూడా ఏమైపోతున్నారు, మోసపోతున్నారంట, మోసపరచబడతారు. అదిగో ప్రవక్త అక్కడున్నాడు, అదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడంటే ఏర్పరచబడ్డ వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారంట అక్కడికి. ఏర్పరచబడ్డ వారు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. గ్రహించరంట అండి, గ్రహించరంట. అబద్ధ బోధకులు రాబోతున్నారు, అబద్ధ ప్రవక్తలు రాబోతున్నారు, అబద్ధ క్రీస్తు కూడా క్రీస్తు స్వరూపం ధరించుకొని రాబోతున్నారు. అందుకే ప్రభునందు ప్రియులారా, దేవుడు ముందుగానే మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ముందుగానే మనతో ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడంటే జాగ్రత్తగా ఉండండి, గ్రహించండి, వివేకం కలిగి ఉండండి. గత వారంలో చెప్పాం కదండి, ఏం కలిగి ఉండాలంట, వివేకము. అవివేకం ఉండాలి, వివేకం ఉండాలా? వివేకం కలిగి ఉండాలి క్రైస్తవులు అంటే. అవివేకంగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకూడదు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకూడదు. వివేకించాలి, పాము వలె వివేకం కలిగి ఉండాలి క్రైస్తవ బిడ్డలు. హల్లెలూయా. దేని వలె అండి, పాము వలె వివేకం కలిగి ఉండాలి. కాబట్టి ప్రభు చెప్తున్న మాట, ఇగో నేను త్వరగా వచ్చుచున్నాను, నీ కిరీటాన్ని ఎవరు అపహరించుకుంటూ ఉన్నట్లుగా ఎవరు కూడా తీసుకోకుండా ఉండాలంటే నీ కలిగిన దానిని గట్టిగా గట్టిగా పట్టుకోవాలి. ఏది గట్టిగా పట్టుకోవాలి అంటే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము గట్టిగా పట్టుకోవలసింది, నేను వచ్చి వారు మాట్లాడతాను, కానీ ప్రభు ఆలస్యం చేశాడు ఇంతవరకు. ఇంకా వచ్చుచున్నవాడు ఆలస్యం చేస్తలేదు, ఆలస్యం చేయక త్వరగా రాబోతున్నాడు. ఆయన సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు జరుగుతూ ఉన్నాయి, రాజ్యం మీద రాజ్యం లేస్తూ ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, మనుషులు స్వార్థ ప్రియులైపోతున్నారు, ధనాపేక్ష గలవారైపోతున్నారు. ఈ దినాల్లో ప్రియమైన వాళ్ళరా, మనం తింటే చాలు అనుకునేవారు. ఇంతకుముందు చాలండి మంచిగా తింటాం అనుకునేవారు. అలా లేదండి, అలా లేదు. సంపాదించాలి, సంపాదించాలి. వాళ్ళు ఎంత సంపాదించారు, మేము ఇంకా దానికంటే రెట్టింపు సంపాదించాలి. వాళ్ళు దానికంటే ఎక్కువ మేము చేయాలి. రకరకాలమైన మనుషులు ధనాపేక్ష గలవారు అయిపోతున్నారండి. ధనాపేక్ష గలవారిగా జీవిస్తున్నారు ఈ దినాల్లో. కాబట్టి క్రైస్తవ జనాంగమా, దేవుని బిడ్డలైన మనము ఎలాగ ఉండాలంటే ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ, మనకి కలిగింది గట్టిగా పట్టుకుంటూ మనం ముందుకు సాగాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఎందుకంటే ఈరోజు ప్రభు శరీరం కూడా మన మధ్యలో ఉంది, ప్రభు శరీరం కూడా మన మధ్యలో ఉంది. కాబట్టి ఎవరికాలే తలలోంచి కళ్ళు మూసుకొని, ప్రభువా ఇంకా ఎందుకు ఆలోచన చేస్తున్నావంటే మేము సిద్ధపడాలని, మేమేమైనా సరి చేసుకోవాలమో, మా జీవితాలు సరి చేసుకోవాలమో, మా బ్రతుకుని సరి చేసుకోవాలమో, మా తలంపులు సరి చేసుకోవాలమో, మా ఆలోచనలు సరి చేసుకోవాలమో, మా చూపులు సరి చేసుకోవాలమో, ఇంకా ఆలోచన చేస్తున్నావయ్యా. నీతో ఉండాలని అయ్యా, నీతో పాటు మేము కూర్చోవాలని, నీ సింహాసనం అందు మేము ఉండాలని ఇంకానుగా ఆలోచన చేస్తున్నావయ్యా, ఇంకానుగా ఆలోచన చేస్తున్నావయ్యా. ఇదిగో నేను త్వరగా రాబోతున్నానని చెప్పేసి ప్రభా ఇంకా ఆలోచన చేస్తున్నావంటే నా కోసమే కదా యేసయ్యా, నా కోసమే కదా యేసయ్యా, నా బిడ్డల కోసమే కదా యేసయ్యా, నా కుటుంబం కోసమే కదా నువ్వు ఆలోచన చేస్తున్నావయ్యా.
నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. ఇంకా మరలో ఇంకో మాట చదువుకున్నావు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా రాబోతున్నాడని మీరు మాట్లాడారయ్యా. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు దినాలు, చెడ్డ దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు, భయంకరమైన దినాలు, ప్రేమ వలన స్వార్థ ప్రియులు, ఆ ధనాపేక్ష గలవారు, రేసుకులు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ప్రేమ మనుషులు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారు ఎక్కువైపోయారండి ఈ రోజుల్లో. దేవుని కంటే, దేవుడు రాకలు ఇవన్నీ జరుగుతాయంట. దేవుని కంటే సుఖాన్ని ప్రేమించువారు అయిపోతారంట అండి. కాబట్టి దేవుడి రాకడ సమీపిస్తుంది. దేవుడి రాకడ సమీపిస్తుంది. సాధ్యమైతే ఏర్పరచబడులు సైతము మోసపరచబడతారు. ప్రభా, మేము ఎక్కడ మోసపోకూడదు నాయన. మేము వివేకం కలిగి ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచని ఎవరికి వాళ్ళే మనం సరి చేసుకుందాము. ఎవరికి వాళ్ళే మనం దేవుని సన్నిధిలో గోదాడదాం. ప్రేమ దేని పిల్లారా, దేవుని సన్నిధిలో అడిగిదాము. సిద్ధపడదాము. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా రాబోతున్నాడు. కాబట్టి మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుంటాము. ప్రభా, మాకు ఏదైతే ఇచ్చావో ఎండి బంగారాలు కాదు నాయన, మాకు కలిగిన మేము గట్టిగా పట్టుకుని భాగ్యం మాకు దయచేయ్యా అని అడిగిదాము. ఎవరికి వాళ్ళే సిద్ధపడదాము. దేవుడి మాటలు మన ఎన్నికలు ఫలించిన చేయనిగాక.